చూడండి, కరుణ మీరు చదవండి. 109:8 కనబడుతుందా? చదవండి. వారి జీవిత దినములు కొద్దియాగును గాక, వారి ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అన్నాడు. వినండి, ఇందాకేమన్నాడు? అతని ఇల్లు 19:20 పాడైపోను గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక, అతని జీవిత దినములు కొద్దివగును గాక. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు 109:8 ఏమని రాశాడంటే కీర్తనకారుడు, అతని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక, వాని రెక్కలు వారి బిడ్డలు తండ్రి లేని వారు అగుదురు గాక. వినండి, ఈ వచనాలను చూసినప్పుడు ఏం కనబడుతుంది? అతని అంతమే కనబడుతుంది. అంటే మనం ఏమైనా ఆలోచన చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ జీవితము కొద్దిగా చేయబడడం ఏంటంటే అతను ఉద్యోగం పోవడం, ఇటువంటి విషయాలు మనం చూసినప్పుడు మనకు కూడా ఇది ఎలాగ ఆపాదించబడుతుంది? మనం తెల్లవారుజాము లేచి కదా ఎంతో కష్టపడుతుంటాం. ఈ కష్టార్జితము ఏం చేయబడ్డానికి? నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదామన్నాడు కదా. కానీ ఆ మాట నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? దేవుని మాటకు మనము లోబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాడైపోయే క్రమంలో మన విషయంలో మనం చూస్తే మన కష్టార్జితం కావచ్చు, లేకపోతే వ్యాపారం వల్ల వచ్చినటువంటి లాభం కావచ్చు, ఇంకా ఏం కావచ్చు, వ్యవసాయం చేసిన వారు సంపాదించేటువంటి ఏంటండి ఆ లాభప్రాప్తి కావచ్చు, ఇంకా ఏం కావచ్చు చెప్పండి, ఇంకేం కావచ్చు? ఉద్యోగం ద్వారా, వ్యాపారము ద్వారా, కష్టార్జితము ద్వారా వచ్చేటువంటి సంపాదన మాత్రమే కాకుండా వారికి ఈ క్రమంలో ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు కలుగుతుంటాయి కదా. సంఘంలో కూడా ఎవరైనా ఎక్కువగా పనిచేసినప్పుడు నేను పొగుడుతున్నాను అనుకోండి, కనవాళ్ళకి మంట పెరిగిపోతూ ఉంటుంది. నాకు చేసేది కాదు కదా. ఏమ్మా నేను చెప్పిన ఎవరైనా నా కుటుంబానికి చేశారా? నా కుటుంబానికి ఎవరు చేయలేదు. ఎందుకంటే నా భారం మీ మీద ఎవరి మీద మోపలేదు. కానీ ఎవరికి చేయాలని నా తాపత్రయము? సంఘానికి చేయాలని. సంఘానికి చేయాలి. నీవైనా నేనైనా ఎవరమైనా ఈ పరిచర్య ఎవరికి చేయాలంటే సంఘానికి. ఎందుకు చేయాలంటే తండ్రి అయిన దేవుడు, మీకు మాట చెప్తాను, తండ్రి అయిన దేవుడు సంఘమును ప్రేమించి అది కలంకమైనను, ముడతైనను, మచ్చైనను, మరెట్టిది ఏదైనా లేకుండా తన ఎదుట నిర్దోషమైన నిష్కలంకమైన వధువు సంఘముగా నిలబెట్టుకోవాలని తండ్రి తన కుమారుని బలి ఇవ్వడానికి వెనకాడలేదు. అంటే తండ్రి తన కుమారుని కంటే, యేసుక్రీస్తు కంటే సంఘమును ప్రేమించాడు. ఈ మాట ఎంత బాగుంది చూసారా? తండ్రి తన కుమారుడైనటువంటి క్రీస్తు కంటే సంఘములో చేర్చబడిన నిన్ను నన్ను ప్రేమించాడు. అందుకనే తన కుమారుని బలి ఇవ్వడానికి, బలియాగం అవ్వడానికి ఆయన ఏనాడు వెనకాడలేదు. అందుకని మనం యెషయా గ్రంథకర్త రాసినటువంటి 53వ అధ్యాయాన్ని చాలాసార్లు చదువు, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఇలాగ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏమండి, లేకపోతే ఘనతలు కావచ్చు, ఏదేమైనప్పటికీ మనము యోధా జీవితాన్ని బట్టి ఏం నేర్చుకోగలుగుతాం చెప్పండి? ఏం నేర్చుకోగలుగుతాం? ఆత్మీయంగా ఎలా ఎదగాలి, లేకపోతే ఆత్మీయంగా ఎలా దిగజారిపోకూడదు అనేటువంటి ఇత్యాది విషయాలు మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమంటాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు కదా. మెలకువగా ప్రార్థన చేయండి అన్నాడు. నిలకడగా ఉండాలన్నాడు మనం చదువుకున్నటువంటి వచనాల్లో. ఈ మాటను మనం చూసినప్పుడు కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు. 16వ అధ్యాయాన్ని 17వ వచనం నుండి ఆఖరి వరకు చదివితే, క్షమించండి 8వ వచనం నుండి ఆఖరి వరకు చదివితే, ఆఖరి వచనం ఒకటి చదువుదాం మనం. 17వ వచనం ఆఖరి వచనం ఒకటి చదువుదాం, టైం సరిపోదు కనుక ఆఖరి వచనం ఒకటి చదువుదాం. నేనైతే ఎలాగా నీతి గలవాడనై నీకు ముఖదర్శనము చేస్తాను, నేను మేల్కొన్నప్పుడు నా ఆశలు తీర్చుకుందును అని మాట్లాడతాడు. అంటే పైనుంచి ఆ 8వ వచనం నుండి చదివితే చాలా ఇంకా విషయాలు మనకి అక్కడ బోధపడతాయి. ఒకసారి చదవండి, కొన్ని త్వరగా చూద్దాం. పోనీ ఒకటి చదవండి. నీ కృతాపి ఎన్నో వచనం నుంచి చూస్తున్నావు? 8వ వచనం నుండి 16వ అధ్యాయమేనా?
16 నుండి నేను చదవమన్నాను, 17 కాదు, 16. ఎస్, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన ఎక్కడున్నాడట? మన కుడి పార్శ్వమున. అంటే దాని అర్థం ఏంటి? ఆయన తన దక్షిణ హస్తముతో మనల్ని ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతూ ఆదుకుంటున్నాడు కదా. చదవండి. గనుక అంటే దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఎందులో కదల్చబడము? ఆత్మీయ స్థితిలో నుంచి యేసుక్రీస్తుని విడిచిపెట్టిన తర్వాతే యోధ ఏమైపోయాడు? పతనం అయిపోయాడు కదా. యేసుక్రీస్తుని విడిచిపెట్టక మునుపు యోధ ఎలాగొన్నాడంటే గొప్ప యోధుడిగా ఉన్నాడు కదండి. యేసుక్రీస్తుని విడిచిపెట్టిన తర్వాత మనం కూడా మన జీవితంలో క్రీస్తును విడిచిపెట్టినప్పుడు ఎన్నో రకాలుగా శ్రమలను ఎదుర్కొంటూ ఉంటాం. మరలా అటు తిరిగి మరలా ప్రభు మనల్ని గట్టిగా ముత్తిన తర్వాత, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని మళ్ళీ ప్రభు పాదాల దగ్గర. ఇలాగే మన జీవితంలో ఎన్నోసార్లు ప్రభు నుంచి తొలగిపోవడం, మరలా ప్రభు దగ్గర రావడం, తొలగిపోవడం, ప్రభు దగ్గర రావడం. ప్రియులారు చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు నీ దినములు కొద్దివైతే యోధ పరిస్థితే కదా మన పరిస్థితి కూడా. చూడండి, ఇస్కరియోతు యోధ పరిస్థితే కదా. మరలా ప్రభు సన్నిధికి నడిపిస్తాడు అనే గ్యారంటీ మనకేముంది చెప్పండి. కాబట్టి నేడు అనేటువంటి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ, ఒకవేళ సంఘంలో నీవు మౌనంగా ఈ వాక్యాన్ని వింటూ కూర్చుండే వారికి ఉంటే దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. ప్రభు నీకు వందనాలు, నన్ను నీ సన్నిధికి నడిపించావు, కొన్ని మాటలు వినడానికి సహాయం తెచ్చేసావు, నాకు భోజనం పెట్టావు, మంచి రోజునిచ్చావు, మంచి వాక్యాన్ని పెట్టావు, శారీరకంగా ఆత్మీయంగా నన్ను బలపరిచావు. ఈ రాత్రి నీ వాక్యం విని నా పడక మీదకి నేను వచ్చాను, నన్ను చేర్చావు, రేపటి వేకువ జాముకు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తే ధైర్యం నీకు ఎలా వస్తుందంటే చెప్పండి, ఎలా వస్తుంది? దేవుని సన్నిధికి రాబట్టినా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన కాలమే భయంకరమైన కాలం అయితే ఏంటి పరిస్థితి? కాబట్టి పిల్లలారా, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ప్రభుని ఆరాధించవలసిన వారు ఉన్నాం. అంత మాత్రమే కాకుండా విడిచిపడదాం, ఇంకా ముందుకు వచ్చేద్దాం, టైం సరిపోదు, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంది, ముందుకు వచ్చేద్దాం ఈ మనం చదివినటువంటి వాక్య భాగంలో. అంత మాత్రమే కాకుండా 15వ వచనంలో ఇంకొక వచనాన్ని కూడా, ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఏమని? పేతురు నిలబడి ఆయన మాట్లాడటం మనం చూస్తాం. పేతురు నిలబడడం అనే విషయాన్ని మనం చూసినప్పుడు పేతురు ఎటువంటి బలహీనుడో మనం చూస్తాం. ఎందుకంటే ఎటువంటి బలహీనుడని చూసాం చెప్పండి? క్రీస్తును ఎరగనని చెప్పినటువంటి బలహీనుడని కొన్ని విషయాలు పేతురు గురించి, బలహీనతల గురించి మనం గత వారంలో చూసాం. అయితే పేతురు గురించి ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఏమనంటే, పేతురు యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి రావణ వారు పట్టుకున్నప్పుడు అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారని చెప్పాను చెప్పండి? యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. కానీ 12 వాడు ఎలాగొన్నాడంటే అప్పగించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి అప్పగించిన వాడికి ఏముంది? అధికారుల దగ్గర బహుమానం ఉంది, వాడు భయపడాల్సిన పని లేదు. కానీ భయపడాల్సింది ఎవరు? ఇంకా 11 మంది క్రీస్తు ఫాలోవర్స్ అనమాట. ఆ 11 మంది అనుచరులు భయపడాలి. అయితే ఇక్కడ అదే జరిగింది. ఏం జరిగింది? ఈ 11 మంది కూడా ఏమైపోయారంటే అందులో 9 చల్లాచెదరైపోయారు. 9 ఏమైపోయారు? చల్లాచెదరైపోయారు. కానీ ఆయనను వెంబడించిన వారిలో 2 వెంబడించాడండి. యోహాను సువార్తికుడు చెప్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ మత్తయి సువార్త మనం చూస్తే ఆఖరి అధ్యాయాల కాడికి వచ్చేయండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం కాడికి వచ్చేయండి. 22వ అధ్యాయం. ఆఖరి అంటే అది కదలే, ఆఖరి అధ్యాయులు అన్నాను కదా, ఆఖరి అధ్యాయులు అని చెప్పేసి అన్నాను కదా. 22వ అధ్యాయము పెట్టలేదు అనేటువంటి సందర్భాన్ని మనం బాగా చూడగలం. గనుకనే యేసుక్రీస్తు వారు మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత
ఆ శిష్యులతో జరిగిన సంభాషణ 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల వరకు చూసినప్పుడు పేతురు వైపు చూసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు బాగా తెలుసు అని చెప్పినప్పుడు ఆయన ఏమప్ప చెప్పాడు? ఆయనకి ఒక బాధ్యతను. ఏ బాధ్యత? సంఘాన్ని కాచే బాధ్యత. సంఘాన్ని కాసే బాధ్యత అప్పగించాడంటే అప్పటికి ఏముండాలి చెప్పండి? సంఘాన్ని కాసే బాధ్యత అప్పగిస్తున్నాడంటే కాయడానికి ఏముండాలి? సంఘం ఉండాలి కదా. సంఘం ఉండక్కర్లేదా? సంఘం ఉండాలి కదా. సంఘాన్ని కాయాలంటే ఏముండాలి? సంఘం ఉండాలి. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన పరిశుద్ధాత్ముడు స్థాపించి స్థిరపరచబడబోవు పరిశుద్ధ సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘానికి ఈ పేతురును అధ్యక్షునిగా ఉంచి ఆ పేతురు ద్వారా ఎన్నో కార్యాలు చేయడానికి మనం సంకల్పించడం చూస్తాం. 21 నుండి 26 వచనాల వరకు అధ్యాయాన్ని ముగిస్తాను, ఒక 2 నిమిషాలు అయింది. కానీ మనం చూసినప్పుడు అది కాదు, ఇక్కడ చదవబడిన వాక్య భాగం 21 నుండి 26 వరకు నేనే చెప్పేసి మీకు ముగిస్తాను. 12వ శిష్యుని ఎన్నికను గురించి అందులో క్రీస్తు నియమింపబడినటువంటి 12 మంది శిష్యుల్లో ఎవరి పేరు వస్తుందంటే, ఒక ఆయన పేరు బర్సబా అను యోసేపు పేరును, రెండో ఆయన పేరు మత్తయ్య అను వారి పేర్లు రావడం మనం చూస్తాం. అందులో దేవుడు ఈ సందేహం వచ్చినప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే, ఈ బర్సబా లేకపోతే ఈ మత్తయ్య ఈ ఇద్దరి పేర్లు చూసినప్పుడు ఇందాక నుంచి మనం ఏదైతే చెప్తున్నాం సంఘంలో పరిచారకులుగా ఉండాలి అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. అయితే ఈ ఇద్దరిని గురించి చూస్తూ మనలో ఒకరిగా ఎంచబడ్డాడు అని చెప్తాడు మత్తయ్య గురించి. ఎక్కడ ఎన్నో వచనంలో చూడండి, 23 వచనంలో ఏమని రాశాడు అక్కడ చదవండి. నిలువబెట్టి చేసిరి ప్రభువా చాలండి. ఈ వాక్యాన్ని మీకు రేపు 1-2 నిమిషాలు వివరించి 2వ అధ్యాయంలోకి ప్రారంభిద్దాం. ఎందుకంటే ముగింపు అనేది 2వ అధ్యాయానికి ప్రారంభం అనేది చాలా మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక పని ముగించామంటే మరలా ప్రారంభం ఎక్కడి నుంచి చేస్తాం? ముగించిన కాడి నుంచే కదా. ముగించిన కాడి నుంచే పని ప్రారంభిస్తాం. కాబట్టి ఈ వచనాలలో మత్తయ్యను బర్సబాను నిలవబెట్టి వారిద్దరి కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ఎదురు చూసి ఎవరి పేరైతే వచ్చిందో వారిని 12వ శిష్యుడిగా చేర్చడం మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ 12వ శిష్యుడిగా చేర్చడానికి గల కారణం ఏంటంటే, మనం నిన్న ఆదివారం నాడు ఏ సువార్త చదువుకున్నాం నిన్న ఆదివారం? చెప్పండి ఒకసారి. నిన్న చదువుకున్న సువార్త ఏంటి? నిన్న ఆదివారం లోకా సువార్త 22వ అధ్యాయము 8 నుంచి 24 నుండి 32 వరకు చదువుకున్నప్పుడు ఏంటండి, ఇక్కడ 31వ వచనం నుండి చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. సీమోను ఇదిగో సాతానుడు మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొన్నాను, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకుంటున్నాను. ఎందుకు వేడుకున్నాడు అంటే, ఇదిగోండి 28వ వచనం చదువుతాం. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చేటండి. అంత ధన్యత ఎవరు కలిగింది చెప్పండి? మత్తయ్యకు కలిగింది. కాబట్టి ప్రియులారా, మత్తయ్య జీవితాన్ని మనం చూసినప్పుడు వారి జీవితంలో ఎన్నో శ్రమలు అనిపించారు, ఎన్నో శోధనలు అనిపించారు. ఆ శోధనలో శ్రమలలో దేవునికి తోడుగా ఉన్నారు, దేవుని వెంబడించిన వారు ఉన్నారు, ఏనాడు దేవుని విడిచిపెట్టిన వారుగా లేరు. కనుక ఏ వ్యక్తినైనా దేవుడు మరిచిపోడు అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ మత్తయ్య. తలలు వంచండి. దేవుడు ఈ కొద్ది వాక్యం